మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ కోణంపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. నవంబర్ 2న ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని తెలిపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం ఆప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో సోమవారం తిరస్కరించగా గంటల వ్యవధిలోనే ఈ సమన్లు జారీ అయ్యాయి. గత ఏడాది ఏప్రిల్లో ఇదే విషయంపై సిబిఐ కూడా కేజ్రీవాల్ కి నోటీసులు ఇచ్చింది. అయితే గత ఏడాది దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో కేజ్రీవాల్ ను నిందితుడిగా పేర్కొనలేదు. మరింత సమాచారం రిపోర్టర్ కౌండిన్య అందిస్తారు. కౌండిన్య, చెప్పండి, కేజ్రీవాల్ కి ఈడీ నోటీసులకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆ రాష్ట్ర సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. నవంబర్ 2కు విచారణకు హాజరు కావాలని కూడా పేర్కొంది. ఈ కేసు సంబంధించి గతంలో కేజ్రీవాల్ ని కూడా అధికారులు విచారించిన పరిస్థితి మనం చూసాం. ఈ ఏడాది ఏప్రిల్లో సిబిఐ అధికారులు ఒకసారి విచారించగా మళ్ళీ ఇప్పుడు ఈడీ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు మరోవైపు కూడా చుక్క ఎదురైందని చెప్పుకోవచ్చు. ఆయనకు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కూడా కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో మొత్తం 338 కోట్ల నగదు బదిలీకి సంబంధించి కూడా ఈడీ కొన్ని ఆధారాలు సమర్పించిందని ఇప్పటికీ విచారణ ప్రారంభమైనందున ఈ దశలో బెయిల్ ఇవ్వడం కుదరదని కూడా కోర్టు స్పష్టం చేసింది. కేసు విచారణలో 6 నుంచి 8 మాసాల్లో పూర్తి చేయాలని అధికారులకు ఇప్పటికే కోర్టు ఆదేశించిన నేపథ్యంలో కూడా బెయిల్ కూడా ఇవ్వడానికి నిరాకరించిందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే కేజ్రీవాల్ కూడా ఈ నెల 2వ తారీఖున కూడా హాజరు కావాలని కూడా ఇప్పటికే కేజ్రీవాల్ నోటీసు అందించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఢిల్లీ కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాకు సిబిఐ అరెస్ట్ చేసింది. మార్చి 9న ఈడీ కూడా మనీ లాండరింగ్ అభియోగాలు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన కస్టడీలో ఉన్నారు తిహార్ జైల్లో. కేసులో బెయిల్ కోసం సిసోడియాకు సుప్రీంకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో కూడా బెయిల్ ని కూడా పిటిషన్ తిరస్కరించిన నేపథ్యం కూడా మనం చేస్తున్నాం. సిబిఐ ఈడీ కేసులో వేరువేరుగా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వాటిని ఇటీవల విచారించిన సుప్రీంకోర్టు బెంచ్ కేసు విచారణ తాము చేయలేమని కూడా చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం 338 కోట్లు కూడా మారినట్టు ప్రాథమిక అంచనా తెలపడం జరిగింది. దాదాపు 8 నెలలు గడుస్తున్న విచారణ ఇంకా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈడీ నోటీస్ అందజేయడం జరిగింది. విచారణకు హాజరు కావాలని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అదే పార్టీకి సంబంధించిన డిప్యూటీ సీఎం కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. తిహార్ జైల్లో కూడా ఆయన ఉన్నట్టు మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ మనీ లాండరింగ్ ప్రమేయం ఏమైనా ఇటు కేజ్రీవాల్ పై ఉందా, కేజ్రీవాల్ తెలిసి ఇదంతా జరిగిందనే కోణంలో కూడా విచారించేందుకు కూడా ఇప్పటికే ఈడీ కూడా పిలిచినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలువురు పైన కూడా ఆరోపణలు ఎదురైతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఒకవైపు ఇటు రాష్ట్రంలో ఎమ్మెల్సీ కవితపై కూడా పలు ఆరోపణలు కూడా వచ్చిన నేపథ్యం మనం చూసాము. ఆమె కూడా ఇప్పటికే 1-2 సార్లు కూడా విచారణ కూడా హాజరైన నేపథ్యం మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలోనే ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కూడా యుద్ధం కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేంద్రంలో బీజేపీ పార్టీ కూడా ఇటు బీఆర్ఎస్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీలపై కూడా విరుచుకుపడే పరిస్థితి మనం చూస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.